ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు చూస్తుంటే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత మీద వాళ్ళ చేస్తున్నటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. నిజంగా చెప్పాలంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయిందేమో అనిపించింది. ఇక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఉంది అంటే మీరు ఒక ఫ్లెక్సీ పెట్టుకుని ఒక ఎడ్ల బండి మీద వాళ్ళు ఆటోని అలాగే కొంతమంది గుంపంతా కూడా దాని మీద ఎక్కుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నారు. మీకు కనిపిస్తుంది ఆ ఎడ్ల బండిలో ఆ ఎద్దు ఒకటే ఎద్దు, కనీసం జోడెద్దుల బండి ఉన్నా కూడా రెండు కొంచెం ఆ బరువును మోసేదేమో. కానీ ఇక్కడ ఎంత కర్కశంగా ఆ ఎడ్ల మీదే ఒక ఎద్దు మీదే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సవారీ మనం చూడొచ్చు. దాని మీద ఒక కొటేషన్ పెట్టారు, ఇది కృత్రిమ కొరతే. ఎస్, ఇది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కృత్రిమంగా సృష్టించినటువంటి కొరతే. ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి 1 లీటర్ కొట్టించుకోవాల్సింది 10 లీటర్లు కొట్టించుకుంటే ఇలాగే ఉంటుంది. దీని మీద దాని వెనకుండేటువంటి కుట్రను కూడా మనం బయట పెట్టాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆ రచ్చ చూస్తుంటేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో కుట్ర చేయాలనే దాని మీదే ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారంటే వీళ్ళు అసలు ప్రతిపక్ష పాత్రకు కూడా అర్హులో కాదో చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సాక్షి పేపర్ చూడండి, ఇక్కడ లేకపోతే సాక్షి టీవీ కానీ చూడండి, ఈ రెండు కూడా కంప్లీట్గా ఈ పెట్రోల్ డీజిల్ కొరత మీద ఎక్కువగా వీడియోస్ లేదంటే వార్తలు రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదే కొరత తెలంగాణలో కూడా ఉందిగా, తెలంగాణలో కూడా సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉందిగా. ఇక్కడికి సంబంధించినటువంటి ఎడిషన్స్, తెలంగాణ ఎడిషన్స్, హైదరాబాద్ ఎడిషన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమన్నా నిజంగా వాళ్ళు ఏమన్నా వార్తలు రాశారా, పెట్రోల్ కొరత మీద ఏమన్నా మాట్లాడారా, వీడియోస్ చేశారంటే లేదు. మరి అక్కడ మాత్రమే ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక కుట్ర ప్రకారమే. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టించి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయడం కోసం పేటీఎం బ్యాచ్ అందరూ కూడా పెట్రోల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ దొరకదంట అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే కొన్ని రీల్స్, వీడియోస్, ట్వీట్లు ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పెట్రోల్ కృత్రిమ కొరతకు కారణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇలాంటి వీడియోలు దయచేసి మీకు ఎలాగో మానవత్వం లేదు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి, కనీసం ఆ ఎద్దుల్ని ఎందుకండి అంత దారుణంగా హింసిస్తారు? కనీసం జోడెద్దల బండి అనేది తీసుకురావచ్చుగా, లేదంటే కనీసం ఆటోలను తోస్తూనో లేదంటే ఇంకొకటి చేస్తూనో ఏదో ఒక నిరసన కార్యక్రమం చేయొచ్చుగా. ఇంతమంది కర్కశంగా అక్కడ ఆటోలు ఎక్కించి మళ్ళీ మీరెక్కేసి ఆ హోర్డింగులు పెట్టి ఆ ఎద్దుల్ని ఎందుకంతలా దారుణంగా వాటిని హింసిస్తున్నటువంటి పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎందుకు చేయాలి చెప్పండి? వేరే ఇతరితర మార్గాలు ఉన్నాయిగా నిరసన తెలియజేయటం కోసం. ఇలా పశువుల్ని హింసించడం ఎందుకు? మనుషుల్ని ఎలాగో హింసిస్తున్నారుగా, ఆలోచించుకోండి. ఏదేమైనా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద కుట్రనే సోషల్ మీడియాలో లేదంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అటు దేంట్లో అయినా సరే వైఎస్ఆర్సీపీ ఒక పథకం ప్రకారమే కుట్ర చేస్తున్నట్టుగా చాలా క్లారిటీగా అర్థమవుతుంది.